వెల్కమ్ టు సుకేష్ ఎకానమీ క్లాసెస్. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025కి సంబంధించిన అంశాల గురించి మనం ఈ క్లాస్లో మాట్లాడుకుంటాం. మరి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 అనేది 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి రావడం జరుగుతుంది. మరి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 కంటే ముందు భారతదేశంలో గతంలో మనకి 1961లో ఆదాయపు పన్ను చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మరి 1961 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అనేది 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు కూడా అమల్లో ఉంది. అనగా దాదాపుగా 65 సంవత్సరాల కాలం పాటు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్గా 1961 ఆదాయపు పన్ను చట్టం ప్రకారమే భారతదేశంలో ఆదాయపు పన్ను కట్టే ప్రతి వ్యక్తి కూడా 1961 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారమే పే చేయాల్సి వచ్చింది. మరి ప్రస్తుతము ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025లో భాగంగా ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అంటే 2026 ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025ను అమల్లోకి తీసుకురానున్నారు. అంటే ప్రస్తుతము కొత్త ఆదాయపు పన్ను చట్టమే వర్తించడం జరుగుతుంది భారతదేశంలో. ఓకేనా, రైట్. మరి భారతదేశంలో మొదటిసారిగా ఇన్కమ్ ట్యాక్స్ను ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు అంటే 1860లో జేమ్స్ విల్సన్ అనే బ్రిటిష్ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తి భారతదేశంలో వైస్రాయి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఫినాన్స్ మెంబర్గా వర్క్ చేస్తున్న సమయంలో 1860లో జేమ్స్ విల్సన్ అనే అధికారి మనకి భారతదేశంలో ఇన్కమ్ ట్యాక్స్ను అధికారికంగా అనౌన్స్ చేయడం జరిగింది. ఇతను 1860లో ఒక ప్రకటన చేశాడు. ఏమని అంటే, మేము భారతదేశంలో ఇన్కమ్ ట్యాక్స్ను ఇంట్రడ్యూస్ చేయడానికి గల ప్రధాన కారణము 1857లో సిపాయిల తిరుగుబాటు జరగడం వలన ఈ సిపాయిల తిరుగుబాటులో భాగంగా బ్రిటిష్ ప్రభుత్వము సిపాయిల తిరుగుబాటును అణిచివేయడానికి చాలా రకంగా నష్టపరిహారం ఎదుర్కోవాల్సి వచ్చింది. మరి సిపాయిల తిరుగుబాటు వలన నష్టం ఎంతైతే జరిగిందో ఆ నష్టము జరిగిన ఆ నష్టపరిహారాన్ని పూరించడానికి ఇన్కమ్ ట్యాక్స్ను భారతదేశంలో తీసుకొస్తున్నాము అని చెప్పి జేమ్స్ విల్సన్ అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది. మరి 1860లో ఇన్కమ్ ట్యాక్స్ను భారతదేశంలో విధిస్తే 1865 వరకు బ్రిటిష్ ప్రభుత్వానికి సిపాయిల తిరుగుబాటు అణిచివేయడానికి జరిగిన నష్టాన్ని ఈ 5 సంవత్సరాల కాలంలో రాబట్టుకోవడం జరిగింది బ్రిటిష్ వారు. అందుకుగాను 1865లో ఏం చేశారు అంటే ఇన్కమ్ ట్యాక్స్ని 1865 వరకే విధించి ఆపివేయడం జరిగింది. తర్వాత మళ్ళీ 1886 నుండి ఇన్కమ్ ట్యాక్స్ను కంటిన్యూగా విధించుకుంటూ రావడం జరిగింది. ప్రస్తుతానికి కూడా ఆదాయపు పన్నును విధించడం జరుగుతుంది. మరి 1886 నుంచి ప్రస్తుతానికి ఇన్కమ్ ట్యాక్స్ను విధిస్తున్నప్పుడు భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత 1961లో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ను తీసుకురావడం జరిగింది. ఓకేనా, రైట్. ఈ చట్టము అనేది 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు ఇంప్లిమెంట్ అయింది. అంటే 2026 మార్చి 31 వరకు కూడా అమల్లోకి ఉంది. మరి ప్రస్తుతం వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఏంటిదండి? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 అనేది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావడం జరుగుతుంది. ఏంటిది? 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావడం జరుగుతుంది. ప్రస్తుతము 2025 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అనేది అమల్లో ఉంది. మరి 2025 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారము ఆదాయపు పన్నుకు సంబంధించిన స్లాబ్స్ ఎలా ఉన్నాయి, రేట్ ఆఫ్ ట్యాక్సెస్ ఎలా ఉన్నాయి అనే అంశం చూసే ముందు ఇంతకుముందు ఇన్కమ్ ట్యాక్స్ విధించడానికి ఒక ప్రొసీజర్ ఉండేది. ఇక్కడ ఒకసారి చూస్తే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025లో భాగంగా మనకి 2 పదాలు ఫినాన్షియల్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్ స్థానంలో ప్రజెంట్ ఇయర్, కరెంట్ ఇయర్ని తీసుకురావడం జరిగింది. మరి ఫినాన్షియల్ ఇయర్ అంటే ఏంది, అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంది ఒకసారి క్లారిటీగా చూస్తే 2025-26 మనకి ఇక్కడ గడిచిన ఆర్థిక సంవత్సరము ఏంటిది, ప్రీవియస్కి సంబంధించిన ఫినాన్షియల్ ఇయర్. ఓకేనా, ఈ ఆర్థిక సంవత్సరంలో సుకేష్ అనే వ్యక్తి సుకేష్ అనే వ్యక్తి 20 లక్షల రూపాయలు సంపాదించిండు అనుకుందాము. ఏంటిది? 20 లక్షల రూపాయలు సంపాదించిండు అనుకుందాం. ఈ గత ఆర్థిక సంవత్సరంలో సుకేష్ అనే వ్యక్తి సంపాదించిన ఆదాయము
20 లక్షల రూపాయలు. 20 లక్షల రూపాయలు ఎక్కడ లెక్కిస్తావు అంటే 2026-27 ఆర్థిక సంవత్సరం స్టార్ట్ అయినప్పుడు ఏం చేస్తావు, గత ఆర్థిక సంవత్సరంలో సుకేష్ సంపాదించిన ఆదాయము 20 లక్షలు అని చెప్పి మనము కౌంటు చేసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20 లక్షల మీద ఇన్కమ్ ట్యాక్స్ వసూలు చేయడం జరుగుతుంది. ఇలా ఉండేది గతంలో మనకి ఇన్కమ్ ట్యాక్స్ విధించే సిస్టమ్. అందుకు గాను ఇక్కడ ఫినాన్షియల్ ఇయర్ ఒక ఆర్థిక సంవత్సరము గడిచిన ఆర్థిక సంవత్సరాన్ని తీసుకుంటాడు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మనము ట్యాక్స్ పే చేస్తే దీన్ని అసెస్మెంట్ ఇయర్గా తీసుకోవడం జరుగుతుంది. గత ఆర్థిక సంవత్సరంలో సంపాదించిన ఆదాయాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లెక్కగట్టి దాని మీద ట్యాక్స్ విధించడం జరుగుతుంది. అంటే ప్రీవియస్ ఇయర్లో సంపాదించిన ఆదాయాన్ని ప్రస్తుత సంవత్సరంలో ట్యాక్స్ పే చేయాలి. ఈ ప్రస్తుత సంవత్సరాన్ని ఏమంటాం, ట్యాక్స్ పే చేసేటప్పుడు అసెస్మెంట్ ఇయర్ అని పిలుస్తాము. గత ఆర్థిక సంవత్సరాన్ని ఫినాన్షియల్ ఇయర్గా లెక్కగట్టి ఎంత అమౌంట్ అనేది చూడడం జరుగుతుంది. ఇలా 2 పదాలు ఉండేది. మరి ప్రస్తుతం ఏం చేశారు అని అంటే ఫినాన్షియల్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ అని లేకుండా ప్రజెంట్ ఇయర్ అనే పదం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అనే పదం తీసుకొచ్చాడు. అంటే ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12 నెలల కాలం పాటు మనం ఎంత సంపాదించామో ఆ సంపాదించిన ఆదాయం పైన ఇన్కమ్ ట్యాక్స్ను ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే వసూలు చేయడం జరుగుతుంది. ఇంతకుముందు గత ఆర్థిక సంవత్సరంలో సంపాదించిన ఆదాయాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లెక్కగట్టి దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ విధించేవారు. ఇప్పుడు అలా కాదు. ఈ ఆర్థిక సంవత్సరంలో సంపాదించింది ఈ ఆర్థిక సంవత్సరంలోనే ట్యాక్స్ కట్టాలి, నెక్స్ట్ ఆర్థిక సంవత్సరంలో సంపాదించింది నెక్స్ట్ ఆర్థిక సంవత్సరంలోనే ట్యాక్స్ కట్టాలి. గతంతో సంబంధం లేదు, ఇక్కడ ఓన్లీ ప్రజెంట్ ఇయర్తో సంబంధం ఉంటుంది. ఇవి చూసుకోవాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 ప్రకారము ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్కి సంబంధించిన అంశాల గురించి ఇక్కడ క్లియర్గా చూస్తే ప్రస్తుతము మనకి భారతదేశంలో 12 లక్షల రూపాయల వార్షిక ఆదాయం కలిగిన ఏ వ్యక్తికి కూడా ఇన్కమ్ ట్యాక్స్ వర్తించదు. అదేవిధంగా ప్రభుత్వము 75,000 రూపాయలకు స్టాండర్డ్ డిడక్షన్ రిబేట్ను కూడా ప్రకటించడం జరిగింది. అనగా ఒక వ్యక్తి యొక్క వార్షిక ఆదాయము 12,75,000 రూపాయల వరకు ఉన్న ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ వర్తించదు. ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఏంటిదండి, 12 లక్షల రూపాయలకు వరకు వార్షిక ఆదాయం ఉన్న ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ లేదు. ప్రభుత్వం ట్యాక్స్ రిబేట్ కింద స్టాండర్డ్ డిడక్షన్ 75,000 రూపాయలు కూడా ఇచ్చింది. మొత్తంగా వార్షిక ఆదాయము 12,75,000 రూపాయలు ఉంటే నీకు ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ లేదు. ఈ 12,75,000 రూపాయల మీద ₹1 ఎక్కువన ఈ స్లాబ్స్ అన్నీ కూడా వర్తించడం జరుగుతుంది. ఓకేనా, రైట్. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్, రేట్ ఆఫ్ ట్యాక్సెస్ ఏమేమి ఉన్నాయి చూద్దాం. మొత్తంగా మనకి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ఎన్ని ఉన్నాయి అంటే మొత్తంగా 7 స్లాబ్స్ ఉండడం జరిగిందండి. మొత్తంగా 7 స్లాబ్స్ ఉన్నాయి. ఓకేనా, రైట్. ఇందులో ఒక వ్యక్తి సంపాదించిన ఆదాయంలో మొదటి 4 లక్షల వరకు ఎలాంటి రేట్ ఆఫ్ ట్యాక్స్ లేదండి. 0% ఇన్కమ్ ట్యాక్స్. ఎందుకు మరి అంటే భారతదేశంలో ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే ప్రతి వ్యక్తి యొక్క ఆదాయంలో మొదటి 4 లక్షలకు 0% రేట్ ఆఫ్ ట్యాక్స్ అండి. ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ మొదటి 4 లక్షలకు ఉండదు. ఎందుకోసము అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారము సెక్షన్ 80 సబ్ క్లాస్ సి, సెక్షన్ 80 సబ్ క్లాస్ డి, సెక్షన్ 80 సబ్ క్లాస్ ఈ, సెక్షన్ 80 సబ్ క్లాస్ ఈఏ సెక్షన్ల ప్రకారము కొన్ని రకాల మినహాయింపులు ఇవ్వడం జరిగింది. ఆ మినహాయింపులు ఏంటివి అంటే ఒక వ్యక్తి సంపాదించిన ఆదాయంలో తన కుటుంబంలోని పిల్లల స్కూల్ ఫీజులకు చెల్లించే ఆదాయము, తను ఒకవేళ గృహ రుణం తీసుకుంటే ఆ గృహ రుణం పైన వడ్డీల చెల్లింపుల కోసము, అదేవిధంగా ప్రీమియంలు, అదేవిధంగా లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు, ప్రావిడెంట్ ఫండ్ల కింద కట్ అయ్యే జీతభత్యాలు ఉంటాయి చూడండి, వాటిని మినహాయింపులుగా పరిగణించి వాటి మీద ఎలాంటి ట్యాక్స్ తీసుకోము. ఒక వ్యక్తి చెల్లించే ఎల్ఐసి ప్రీమియంలు, స్కూల్ ఫీజులు, అతని యొక్క ప్రావిడెంట్ ఫండ్లు, గృహ రుణాలపైన వడ్డీల కోసము 4 లక్షల రూపాయల వరకు ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ మేము తీసుకోము. ఒక వ్యక్తి సంపాదించే ఆదాయంలో 4 లక్షల నుంచి 8 లక్షల వరకు మేము 5% ఇన్కమ్ ట్యాక్స్ తీసుకుంటాము. అదేవిధంగా 8 లక్షల నుంచి 12 లక్షల వరకు 10% ఇన్కమ్ ట్యాక్స్ తీసుకుంటాము. 12 లక్షల నుంచి 16 లక్షల వరకు 15% ఇన్కమ్ ట్యాక్స్ తీసుకుంటాము. 16 లక్షల నుంచి 20 లక్షల వరకు 20% ఇన్కమ్ ట్యాక్స్ తీసుకుంటాము. 20 లక్షల నుంచి 24 లక్షల వరకు 25% ఇన్కమ్ ట్యాక్స్ తీసుకుంటాము. 24 లక్షల కంటే ఎక్కువగా ఉంటే 30% ఇన్కమ్ ట్యాక్స్ తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా,
రైట్. మరి ఈ స్లాబ్స్ ఏమో ఇలా ఉన్నాయి, రేట్ ఆఫ్ ట్యాక్సెస్ ఏమో ఇలా ఉన్నాయి. మరి ఇక్కడ ఏమంటున్నాను, 12 లక్షల వరకు ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ లేదంటున్నా. మరి ఇక్కడ 4 లక్షల నుంచి 8 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఉంది కదా. స్టాండర్డ్ డిడక్షన్ 75,000 రూపాయలు అంటున్నా. ఇగో ఈ 75,000 రూపాయలు స్టాండర్డ్ డిడక్షన్ అంటే ఏంది తెలుసా? మనము సంపాదించే ఆదాయము ఒక 12,75,000 కంటే ఎక్కువగా ఉంది అనుకో, మనం సంపాదించే ఆదాయము ఏదైనా ఆఫీస్లకు వెళ్ళి సంపాదిస్తాము. మరి నువ్వు అలా ఆఫీస్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇంటి నుంచి రవాణా ఖర్చులు ఉంటాయి, ఆఫీస్లో నీ మెయింటెనెన్స్ ఉంటుంది. అలా రవాణా ఖర్చులకు ఆఫీస్లో నువ్వు పని చేసేటప్పుడు మెయింటెనెన్స్ కోసము 75,000 రూపాయలు కూడా మినహాయింపు ఇస్తుంది ప్రభుత్వము స్టాండర్డ్ డిడక్షన్ కింద. అందుకు గాను 12,75,000 రూపాయల వరకు నువ్వు ఇన్కమ్ సంపాదించినా ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ అనేది వర్తించదు నూతన ఆదాయపు పన్ను చట్టం 2025 ప్రకారం. ఓకేనా, రైట్. మరి ఇక్కడ 12,75,000 రూపాయలకు ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ లేదు. మరి స్లాబ్స్ ఎవరికి వర్తిస్తాయి అంటే 12,75,000 రూపాయల కంటే ₹1 అదనంగా సంపాదించిన ఇవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ వర్తిస్తాయి. ఓకేనా, రైట్. ఇప్పుడు చూద్దామండి, మరి 12,75,000కు పైగా ఉండే వారికి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ఎలా వర్తిస్తాయి అనేది చూస్తే మనం ఇక్కడ ఏమంటున్నా, 12,75,000 ₹1 సంపాదించిన వ్యక్తి యొక్క ఇన్కమ్ ట్యాక్స్ అతనికి ఎంత పడుతుంది అనేది ఇక్కడ చూద్దాం. ఓకేనా, రైట్. ఇప్పుడు చూద్దామండి, 12,75,000 రూపాయల ₹1 అండి. ఓకేనా, రైట్. ఇతని యొక్క ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ చూస్తే మొదటి 4 లక్షల వరకు ఏమన్నాం, ఇక్కడ 0% ఏం లేదన్నాం. ఓకేనా, ఇందులో మొదటి 4 లక్షలకు ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ లేదు. తరువాత 4 లక్షల నుంచి 8 లక్షల వరకు, అంటే ఇప్పుడు ఈ 4 నుంచి 8 లక్షల వరకు ఎంత ఉంటుందండి, 4 లక్షల రూపాయలు ఉంటుంది కదా. అందుకు కానీ ఎంత పర్సెంట్ అంటున్నాడు, 5% అంటున్నాడు. లక్షకు 5% అంటే 5,000, 4 లక్షలకు 5% అంటే ఎంత అండి, 20,000 రూపాయల ట్యాక్స్ పడుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ 8 నుంచి 12 లక్షల వరకు, ఇందులో ఎంత అండి, 4 లక్షలు. 8 నుండి 12 లక్షల వరకు ఉండే 4 లక్షలకు ఎంత ట్యాక్స్ అండి, 10%. 1 లక్షకి 10% అంటే 10,000. 4 లక్షలకు ఎంత అండి, 40,000 రూపాయల ట్యాక్స్ పడుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ 12 లక్షల నుంచి 16 లక్షల మధ్యలో ఎంత ట్యాక్స్ పడుతుందండి, 15% ట్యాక్స్ పడుతుంది. మరి ఇక్కడ మన ఇన్కమ్ ఎంత ఉంది, 12 లక్షల పైన ₹75,000 ఉందండి. ఏంది, ₹75,000 ఉంది. మరి ఇక్కడ 12 లక్షల ₹1 నుండి 16 లక్షల వరకు 15% రేట్ ఆఫ్ ట్యాక్స్ అంటున్నాడు. ఓకేనా, రైట్. మరి 12 లక్షల ₹1 అని అంటే ఎక్స్ట్రా ఎంత ఉందండి, ₹75,000. ఆ ₹75,000 పైన మనకి ఎంత ట్యాక్స్ పడుతుంది అంటే 15% ట్యాక్స్ పడుతుంది. మరి ఈ 15% ట్యాక్స్ ఎగ్జాంపుల్కి చెప్తున్నా, ఏంటిది, ఎగ్జాంపుల్కి ₹11,600 వచ్చింది అనుకుందాం. ఓకేనా, రైట్. ఇప్పుడు మొత్తంగా 12,75,000 ₹1 పైన ఎంత ట్యాక్స్ కట్టాలి అని అంటే 20,000, 40,000 మొత్తం 71,600 రూపాయల ఆదాయపు పన్నును కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది మనం ఇక్కడ చూడాలండి. 12,75,000 పైన ₹1 ఎక్కువన్నా ఈ స్లాబ్స్ అన్ని వర్తిస్తాయి. 12,75,000 వరకు వార్షిక ఆదాయం ఉంటే ఎలాంటి ట్యాక్స్ లేదు. అందులో నీకు 12 లక్షల వరకు గవర్నమెంట్ ట్యాక్స్ తీసుకోనన్నది. స్టాండర్డ్ డిడక్షన్ కింద నువ్వు సంపాదించిన ఆదాయం కోసము నువ్వు వెళ్ళే రవాణా ఖర్చులు, అక్కడ ఆఫీస్ మెయింటెనెన్స్ కోసము ఒక 75,000 రూపాయల వరకు కూడా నీకు ట్యాక్స్ విధించను. అంటే 12,75,000 వరకు కూడా నీకు ఇన్కమ్ ట్యాక్స్ వర్తించదు. కానీ దీని మీద ₹1 ఎక్స్ట్రా సంపాదించినా ఇవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ వర్తిస్తాయి. ఈ పద్ధతి ప్రకారం భారతదేశంలో ప్రస్తుతము ఇన్కమ్ ట్యాక్స్ను వసూలు చేయడం జరుగుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంకొక అంశం చూద్దామండి. అదేవిధంగా మనకి ఇన్కమ్ ట్యాక్స్లో భాగంగా ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్సు, అదేవిధంగా ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ అని చెప్పి 2 పదాలు వస్తాయండి, TDS, TCS. ఇక్కడ మనకి ఇంటి అద్దెల మీద ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్సును కలెక్ట్ చేస్తారు. అదేవిధంగా వృద్ధుల వడ్డీ పైన, సీనియర్ సిటిజన్స్ పైన ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్సును తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన భారతీయ వ్యక్తులు విదేశాల్లో అబ్రాడ్లోకి వెళ్ళి చదవాలి అనుకుంటే వాళ్ళు తీసుకెళ్లే డబ్బుల మీద ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ను వసూలు చేస్తారు. మనం విదేశీ టూర్ వెళ్ళాలి అంటే ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ను మనకి వసూలు చేయడం జరుగుతుంది. ఇందులో మనకి ఇంతకుముందు ఇంటి అద్దె ₹2,40,000 ఉంటే మనకి TDS కలెక్ట్ చేసేవారండి. కానీ ప్రస్తుతము ఇంటి అద్దె అనేది ₹6 లక్షల దాటితేనే
మనకి ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ కింద డబ్బులు కట్ చేసుకోవడం జరుగుతుంది ప్రభుత్వము. నెక్స్ట్ వృద్ధుల వడ్డీ ఎంత అండి? 50,000 రూపాయలు. మరి ఈ వృద్ధులు ఎవరు అనే అంశం గురించి ఇక్కడ మనం క్లియర్గా చూస్తే ఇక్కడ చూద్దాము. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లోని 80 TTB ప్రకారము ఎవరైతే భారతదేశంలో 60 సంవత్సరాల పైబడిన వారు ఉంటారో వారందరూ కూడా వృద్ధులుగా పరిగణించి వారి కోసం ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్లు 60 సంవత్సరాలు దాటిన వారు బ్యాంకులలో వాళ్ళు చేసిన సేవింగ్స్ ఫిక్స్డ్ డిపాజిట్లు ఏవైతే ఉంటాయో ఆ సేవింగ్స్ ఫిక్స్డ్ డిపాజిట్ల పైన వాళ్ళు బ్యాంకులలో సేవింగ్స్ చేసిన వాళ్ళ యొక్క పొదుపు అమౌంట్ మీద వడ్డీ అనేది 1,00,000 రూపాయలు దాటితేనే ఏంటిది 1,00,000 రూపాయలు దాటితేనే దీని మీద 10% మేము TDS అనేది కట్ చేస్తాము అని చెప్పి ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025లో భాగంగా పొందుపరచడం జరిగింది. ఎవరైతే 60 సంవత్సరాలు దాటిన వృద్ధులు ఉంటారో వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 80 TTB ప్రకారము వీళ్ళు బ్యాంకులో దాచుకున్న సేవింగ్స్ దాచుకున్న డబ్బుల మీద వడ్డీ 1,00,000 కంటే ఎక్కువగా వస్తేనే ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ TDS 10% కట్ చేస్తామని చెప్పి మనకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025లో పొందుపరిచారు. ఇంతకుముందు ఈ సీనియర్ సిటిజన్స్ దాచుకున్న డబ్బులు సేవింగ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద వచ్చే ఇంట్రెస్ట్ 50,000 రూపాయలు ఉంటే TDS కట్ చేసేవారు. ఇప్పుడు ఆ లిమిట్ ఎంతకు పెంచిరండి? 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలకు పెంచడం జరిగింది. అదేవిధంగా బ్యాంకులలో 60 ఏళ్ల లోపు ఉండే వ్యక్తులకు ఏంటండి 60 సంవత్సరాల కంటే తక్కువగా ఉండే వ్యక్తులకు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారము సెక్షన్ 80 TTA ప్రకారము 60 సంవత్సరాల లోపు కలిగిన వారు బ్యాంకులలో చేసిన సేవింగ్స్ పొదుపుల పైన వచ్చే వడ్డీలో ప్రతి 10,000 రూపాయలు దాటితే ఏంటిది వడ్డీ 10,000 రూపాయలు దాటితే ఖచ్చితంగా వాళ్ళపైన TDS కట్ చేసుకుంటారు 10%. ఓకేనా? రైట్. ఇక్కడ 1,00,000కి 10%. 1,00,000 దాటితేనే 60 ఏళ్ళు దాటిన వ్యక్తులకు 1,00,000 రూపాయల ఇంట్రెస్ట్ దాటితే వాళ్ళు దాచుకున్న సేవింగ్స్ మీద వడ్డీ 1,00,000 రూపాయలు దాటితే 10%. 60 ఏళ్ళ లోపు ఉంటే వాళ్ళు దాచుకున్న సేవింగ్స్ మీద 10,000 రూపాయల వడ్డీ దాటితే 10% TDS అనేది కట్ చేయడం జరుగుతుంది. ఇది మనకి మార్చారు కొత్త ఆదాయపు పన్ను చట్టంలో భాగంగా. నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటిదంటే విదేశీ చదువు కోసము ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ను కూడా కలెక్ట్ చేస్తారు. ఏ విధంగా అనంటే విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థికి భారతదేశంలో ఉన్న తల్లిదండ్రులు డబ్బులు పంపించేటప్పుడు విదేశీ విద్య కోసం డబ్బులు పంపించేటప్పుడు ఆ డబ్బులపైన ప్రభుత్వానికి ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ను పంపించాలి. ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ను కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది బ్యాంకులు. ఏ విధంగా అనంటే ఇప్పుడు విదేశీ చదువు కోసం గతంలో 7 లక్షల రూపాయలు దాటితేనే TCS వర్తించేది. ఏ విధంగా అంటే గతంలో 10 లక్షల రూపాయలు అమెరికాకి పంపించారు విదేశీ విద్య కోసం ఒక ఫ్యామిలీ వాళ్ళు. ఓకేనా? రైట్. 7 లక్షల వరకు TCS లేదు. 7 లక్షలు దాటి 10 లక్షలు అంటే 3 లక్షల రూపాయలండి. ఈ 3 లక్షల రూపాయల్లో ప్రతి 1,00,000 పైన 5% TCS వసూలు చేసేవారు. అంటే ప్రతి 1,00,000 మీద 5% అంటే ఎంత అండి? 5,000 రూపాయలు 5,000 రూపాయలు 5,000 రూపాయలు మొత్తం ఎంత? 15,000 రూపాయల TCS వసూలు చేయడం జరిగేది. అంటే ఒక అమెరికాకి విద్యార్థికి 10 లక్షల రూపాయలు పంపించాలనుకునే తల్లిదండ్రులు ఎంత డిపాజిట్ చేయాలి బ్యాంకులో అంటే 10,15,000 రూపాయలు డిపాజిట్ చేయాలి. ఈ 10 లక్షలు ఆ తల్లిదండ్రులు పంపిస్తున్న వాళ్ళ కుమారుడి దగ్గరికి వెళ్తే మిగిలిన 15,000 బ్యాంకు ప్రభుత్వానికి పే చేస్తుంది. ఎందుకు? విదేశీ విద్య కోసము తల్లిదండ్రులు ఫారెన్ కంట్రీకి పంపించేటప్పుడు ప్రభుత్వానికి 5% చొప్పున, అది కూడా 7 లక్షల పరిమితి వరకు కాకుండా 7 లక్షలు దాటిన ప్రతి 1,00,000 మీద 5% TCS అనేది వసూలు చేస్తుంది ప్రభుత్వం. ఎవరి ద్వారా? బ్యాంకుల ద్వారా. బ్యాంకులు ఏం చేస్తారు? ముందుగానే తల్లిదండ్రుల నుంచి డిపాజిట్ తీసుకొని ఆ 15,000 ప్రభుత్వానికి పంపిస్తారు. ఓకేనా? రైట్. నెక్స్ట్ అదే విధంగా ప్రస్తుతం ఇప్పుడు చూస్తే ఇక్కడ చూస్తే మనకి ఎంత ఉందండి? 10 లక్షల రూపాయల వరకు ఎలాంటి TCS లేదు అంటున్నాడు. ఏంటిది? ఎలాంటి TCS లేదు అంటున్నాడు. ఓకేనా? రైట్. ప్రస్తుతము ఒక 15 లక్షల రూపాయలు విదేశీ విద్య కోసము ఒక ఫ్యామిలీ వాళ్ళు అమెరికాకి పంపించాలి. అమెరికాలో ఉన్న తన కొడుక్కి పంపించాలి అనుకున్నారు. బ్యాంకు దగ్గరికి వెళ్ళారు. బ్యాంకు దగ్గరికి వెళ్ళి 15 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తున్నారు. అప్పుడు ఆ బ్యాంకు మేనేజర్ ఏమంటాడు అంటే
మీరు మీ కొడుకు 10 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయల వరకు పంపించడానికి ఎలాంటి ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ టీసీఎస్ అనేది మేము తీసుకోము. మరి ప్రభుత్వం ఏమంటుందంటే 10 లక్షలు దాటిన ప్రతి లక్ష మీద ప్రస్తుతానికి ఒక 2% టీసీఎస్ని కలెక్ట్ చేయండి అని చెప్పింది. కాబట్టి మీరు 15 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తారు కదా, 10 లక్షల వరకు మీకు ఎలాంటి టీసీఎస్ అనేది మేము తీసుకోము. 10 నుండి 15 లక్షల వరకు ఉన్న ఈ 5 లక్షల రూపాయలు ఏవైతే ఉన్నాయో ప్రతి లక్ష మీద మేము 2% చొప్పున ఏం చేస్తాము అంటే ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ను తీసుకుంటాము. ఈ 5 లక్షల రూపాయలకు గాను 2% చొప్పున 10,000 రూపాయల టీసీఎస్ మీరు డిపాజిట్ చేయండి అంటారు. అప్పుడు 15,10,000 రూపాయలు డిపాజిట్ చేస్తే అందులో 10,000 టీసీఎస్ కింద బ్యాంకు గవర్నమెంట్కి పంపిస్తుంది. మిగిలిన 15 లక్షలు అమెరికాలో ఉన్న వాళ్ళ కొడుకుకు పంపించడం జరుగుతుంది. ఇలా విదేశీ విద్య పైన 10 లక్షల రూపాయలు దాటితే విదేశీ విద్య కోసం 10 లక్షల కంటే ఎక్కువగా డబ్బులు పంపిస్తే ఆ 10 లక్షల పైన పంపించే ప్రతి లక్ష మీద 2% టీసీఎస్ కలెక్ట్ చేస్తారు. ఇది కూడా మనము ఇక్కడ చూసుకోవాలి. అదేవిధంగా వృద్ధుల వడ్డీ చూసినాము, ఇంటి అద్దె కూడా క్లియర్గా చూడడం జరిగింది. ఇవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025లో భాగంగా తీసుకొచ్చిన మార్పులు చేర్పులు. ప్రతిరోజు సుకేష్ ఎకానమీ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో కరెంట్ ఎకానమీ అంశాలని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రేపు బుధవారం రోజు నాడు న్యూస్ పేపర్ ఆర్టికల్లో వచ్చిన అంశాల ఆధారంగా ఎకానమీ అంశాలపైన వీడియో రావడం జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఒక లైక్ కూడా చేయండి, కుదిరితే ఒక నలుగురికి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.